హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్కే కంప్యూటర్స్ తెలుగు. వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే ఒక 3 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే చెప్పబోతున్నాము. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. వ్యూవర్స్, ముందుగా వీడియోలో టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా యూట్యూబ్లో వీడియోని మన గ్యాలరీలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఏదైతే మీరు వీడియో చూస్తుంటారో సో ఆ వీడియో దాని మీద రైట్ మౌస్ క్లిక్ చేస్తే కాపీ వీడియో యూఆర్ఎల్ అని వస్తుంది. సో దాని మీద నొక్కిన తర్వాత మీరు ఇక్కడ కొత్త ట్యాబ్లోకి అనేది వెళ్ళి గూగుల్లోని వీడియో డౌన్లోడర్ అని టైప్ చేయండి. సో వీడియో డౌన్లోడర్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా వెబ్సైట్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, y2mate.com అని చెప్పేసి ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది కదా. సో ఇందులోకి వెళ్ళినట్లయితే మీకు ఎలాగో ఒక పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ రైట్ మౌస్ ఇక్కడ సెర్చ్ ఆర్ పేస్ట్ లింక్ దే హ్యావ్ అని ఉంది కదా. సో ఇక్కడ రైట్ మౌస్ క్లిక్ చేస్తే మీకు పేస్ట్ అనేది వస్తుంది. సో పేస్ట్ నొక్కి స్టార్ట్ మీద నొక్కినట్లయితే ఇక్కడ వీడియో అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ క్వాలిటీస్ అనేవి చూపిస్తుంది, వీడియో యొక్క క్వాలిటీ, సైజు, దీని యొక్క వీడియో క్వాలిటీ అండ్ సైజు అని చూపిస్తుంది. సో మీకు ఏ క్వాలిటీ కావాలో దాన్ని ఎదుర్కొంటూ ఉన్న డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేయండి. నాకు 720p. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలాగ వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కన్వర్టింగ్ అవుతుంది. కన్వర్టింగ్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకో పేజ్లోకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ కింద డౌన్లోడ్ అవడం అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో డౌన్లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి నేను మినిమైజ్ చేసి మై కంప్యూటర్లోకి వెళ్ళి సో ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ వీడియో అనేది చూపిస్తుంది. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ది మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే మీరు ఎటువంటి బుక్స్ అయినా ఆన్లైన్ నుంచి పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా గూగుల్లోకి వెళ్ళి పీడిఎఫ్ డ్రైవ్ అని చెప్పేసి టైప్ చేయాలి. సో పీడిఎఫ్ డ్రైవ్ సో టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా చాలా వెబ్సైట్లు అనేవి వస్తాయి. సో ఇందులో ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ అనేది వస్తుంది కదా. ఈ పేజ్లోని ఇక్కడ పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీకు ఏ బుక్ అయితే కావాలో సో ఆ బుక్ అనేది టైప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఆర్బీ బుక్స్ కానీ, సో కంప్యూటర్కి సంబంధించిన బుక్స్ కానీ, ఎడ్యుకేషనల్, కార్టూన్ స్టోరీస్, సో ఎటువంటి బుక్స్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు టాలీ బుక్ కావాలి, సో టాలీ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఇక్కడ టాలీ బుక్స్కి సంబంధించి చాలా వస్తాయి. సో మీకు ఏ బుక్ అయితే కావాలో దాని మీద క్లిక్ చేయండి. నాకు ఇది కావాలి, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ డౌన్లోడ్ అని అడుగుతుంది. సో ఇది 395 పేజెస్ ఉంటుందంట, 3.34 MB ఉంటుంది. సో 9311 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇక్కడ మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే సింపుల్గా మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ చెకింగ్ అవుతుంది కదా. చెకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డౌన్లోడ్కి అనేది ఆప్షన్ వస్తుంది. ఇక్కడ గో టు పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద నొక్కినట్లయితే కింద ఇక్కడ మీకు ఎక్కడ సేవ్ చేయాలనే లొకేషన్ వస్తుంది. సో సేవ్ మీద నొక్కినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి మనం మినిమైజ్ చేసి మై కంప్యూటర్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇంకో ఇక్కడ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ నుంచి ఆధార్ కార్డు అనేది ఎలా డౌన్లోడ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళేసి UIDAI అని టైప్ చేయండి. UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో UIDAI అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ సైట్ అనేది వస్తుంది UIDAI వాళ్ళది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా మీకు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని వస్తుంది. సో డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ తెలిసినట్లయితే ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ID కానీ, సో విర్చువల్ ID కానీ మీరు ఏదైనా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీరు ఆధార్ నెంబర్ ఇస్తున్నాను నేను ప్రస్తుతానికి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఈ పక్కన ఇచ్చిన క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ సెండ్ OTP మీద నొక్కినట్లయితే మీ ఆధార్ కార్డుకి లింక్ అప్ అయి ఉన్న నెంబర్కి ఒక OTP అనేది 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత
మీకు ఇక్కడ ఎన్ ఓటీపీ హ్యాస్ బీన్ సెంటెడ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇక్కడ నో అని ఇచ్చేయండి. ఇక్కడేమో నాట్ ఆర్డర్ అనేసి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది మీకు డౌన్లోడ్ అయ్యింది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఒకసారి దీన్ని మినిమైజ్ చేసి వచ్చి డౌన్లోడ్స్లోకి వస్తే మీకు ఆధార్ కార్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆధార్ కార్డు ఓపెన్ చేయగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఫస్ట్ మీ నేమ్ ఉంటే మీ నేమ్లో 4 అక్షరాలు కానీ, లేదు అంటే ఇంటి పేరు ఉన్నట్లయితే ఫస్ట్ ఇంటి పేరు ఉంటే ఇంటి పేరులో 4 అక్షరాలు కానీ ఇచ్చిన తర్వాత మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. సో నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఓకే మీద నొక్కండి. మీకు ఇలాగ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదే ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ అనేది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.